జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు నువ్వు పెద్దమ్మ ఇంటికి వచ్చానని ఎందుకు అనుకుంటున్నావు? కాబోయే అత్తగారింటికి వచ్చాననుకోవచ్చు కదా. ఎలాగైనా నువ్వే మా అమ్మకు కోడలవ్వాలాద్యా. నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు. చారు అయితే అస్సలే లేదు. తెలియక తప్పు చేశాను. ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. హాయ్ ఆద్యా. రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని కామన్ సెన్స్ లేదా? నీ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే షివరింగ్ స్టార్ట్ అయింది. థాట్ రాలేదాద్యా. నీతో ఒక విషయం చెప్పాలాద్యా. అదే నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు అందరికీ ప్రాబ్లంగా మారుతావు అనుకున్నా. కానీ అందరి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు. ఈరోజు రామలక్ష్మి చదువుకోవడానికి మామయ్య ఒప్పుకున్నారంటే దానికి కారణం నువ్వే కదా. మా అందరి గుండెల్లో ధైర్యం నింపావాద్యా. ఇలా రామలక్ష్మి ప్రాబ్లంలాగే నాకు ఒక ప్రాబ్లం వచ్చిందాద్యా. అది నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు సాల్వ్ చేయలేరు. నువ్వు చేస్తావని ఆశిస్తూ అడుగుతున్నా. ముందుగా ఫ్రెండ్స్. నీతో ఫ్రెండ్షిప్ చేయాలా? నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాను? రామలక్ష్మి చెప్తుంటే నువ్వేదో జెంటిల్మెన్ అనుకున్నా, కానీ నువ్వు ఒక స్టూపిడ్వి. స్టూపిడా? నేనేం చేశాను ఆద్యా? ఏం చేసావా? ఏం చేసావా? పోలీస్ కంప్లైంట్ ఆపుతానని వెళ్ళావు, ఆపలేకపోయావు. సరే, కనీసం ఆ విషయమైనా నాతో చెప్పావా? కంప్లైంట్ ఇవ్వలేదని అబద్ధం చెప్పావు. రామలక్ష్మి ప్రాబ్లం సాల్వ్ అయిందనుకున్నాను, కానీ నేను ప్రాబ్లంలో పడ్డాను. కంప్లైంట్ ఇచ్చేశారని ఒక్క మాట నాతో చెప్పుంటే నా జాగ్రత్తలో నేనుండేదాన్ని. తీరా పోలీసులు ప్రశాంత్ని తీసుకుని ఇంటికి వచ్చేదాకా నాకు తెలియకుండా చేశావు. అంటే నువ్వు కూడా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావు కదూ? వెళ్ళిపోతాను. సరే, మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండడం కంటే అమెరికాలో చాలా హ్యాపీగా ఉంటాను. ముఖ్యంగా నీలాంటి వాడితో మాత్రం ఫ్రెండ్షిప్ చెయ్యను. అది కాదా ఆద్యా. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నా మనసులో నీ మీద ఉన్న ఫీలింగ్ వేరే ఆద్యా. అవును, వేరే. నా మీద కోపం, ద్వేషం, అసూయ అన్నీ ఉన్నాయి నీకు. కానీ మంచి వాళ్ళ నటిస్తున్నావు.
మీ మామయ్యతో నీ చెంప పగలగొట్టించిన దగ్గర నుంచి నువ్వు నా మీద పగ సాధిస్తూనే ఉన్నావు. ఎస్, కంప్లైంట్ గురించి నాకు క్లారిటీగా చెప్పలేదు. ప్రతిసారి మీ మామయ్య దగ్గర ఎరికించాలని చూస్తున్నావు. అసలు మనసులో ఒకటి పెట్టుకొని ఇలా పైకి నటించవాలంటే నాకు అసహ్యం. ఆద్య, ఛీ! ఆద్య ఆగు. ఒక్కసారి నేను చెప్పేది విను ఆద్య. నువ్వు అర్థం చేసుకున్నది వేరు, నేను చెప్పాలనుకున్నది వేరు ఆద్య. ముందు నన్ను చెప్పని బాత్య. ఇంకేం చెప్పకు. నువ్వేంటో నాకు తెలుసు. నీలాంటి వాడి మొహం కూడా చూడకూడదు. ఈరోజు చెంప దెబ్బతిన్నా సరే విషయం చెప్పాలనుకున్నా. కనీసం నువ్వు మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. నా ఫీలింగ్ లవ్ అని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నేను ఏం చేసినా ఏం చెప్పినా అది నీకు వేరేలాగా అర్థం అవుతుంది. నేను ఏం చెయ్యాలి, ఎలా చెప్పాలి? ఎంత దగ్గర అవుదామనుకుంటే అంత దూరం అయిపోతున్నావు. నన్ను వదిలేసి అమెరికా వెళ్ళక ఆద్య, నేను తట్టుకోలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.